మీ ప్రశ్న, మా సమాధానం. సబ్ టు యూ. మీరు ఒకవేళ అప్పటికప్పుడు మైక్ తీసుకుని అడగాలనుకుంటూ కూడా అడగచ్చు. కాకపోతే టైం సేవ్ చేయండి. ప్రశ్న మాత్రము వేయండి, ఎక్స్ప్లెనేషన్ వద్దు. ప్రశ్నను ఒక సెంటెన్స్ రూపంలో పెట్టి ఆ సెంటెన్స్ని తెలియచేయండి, లేదా ఒక స్లిప్ మీద రాసి మాకు పంపించండి. యూత్కి మొదట ఛాన్స్ ఇద్దాం. యంగ్స్టర్స్ ఛాన్స్ తీసుకోండి, ఎందుకంటే ఇది మీ రోజు, అదే ప్రేమికుల రోజు. సో కనుక ప్రేమ సంబంధమైన ప్రశ్నలు ఏమైనా ఉంటే కూడా మీరు అడగచ్చు. అసలు ఈరోజు థీమ్ అదే కాబట్టి అడగచ్చు. ఇంకా మీ లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్, సో మెనీ థింగ్స్. నాకు తెలిసి మీరు మంచి ప్రశ్నలు అడుగుతారని. హలో, మైక్ చెక్. దయచేసి అవకాశాన్ని ఉపయోగించుకోండి, డోంట్ హెజిటేట్. అందుకే ఉదయం స్టార్టింగ్లోనే మీకు చెప్పాను, యవనస్తులు ప్రశ్నల పుట్టలు అంటారు చాలామంది. యవనస్తులే ప్రశ్న ఈ సొసైటీకి. మీకు బోల్డ్ ప్రశ్నలు, మీకు ప్రశ్నలు ఏమంటే మేము నమ్మం, కానీ అందుకనే మీరు రాసి ఉంచమని చెప్పాం, టు మేక్ ఇట్ ఈజీ. ఈ పాటికి వస్తే బాగున్నాం. ఎవరన్నా రాసి ఉంటే ఫస్ట్ ఇవ్వండి, వీ స్టార్ట్ ఆన్సరింగ్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అమ్మా. బాబు కలెక్ట్ చేయండి. రాజు అంది శ్రీను, రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. అదే రాసిన వాళ్ళు, లేదన్నా ఇప్పటికన్నా పర్లేదు రాయండి. కొంతమందికి అడగడానికి సిగ్గు అయితే నో ప్రాబ్లం, రాయండి. ప్రేమ గురించి మాత్రమే కాదు, జనరల్ మీరు ఫేస్ చేసే ప్రాబ్లం అయినా అన్నారు కాబట్టి మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమస్యలు. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. మళ్ళీ ఆయన మనకు దొరకరు కాబట్టి ట్రై టు మేక్ యూజ్ ఆఫ్ ఈ సర్వీసెస్. రాయండి. మంచి హాట్ క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. వివాహ విషయంలో దేవుని చిత్తాన్ని ఎలా కనుక్కోవాలి, అంతేనా? ఇస్ దట్ ద క్వశ్చన్? ఒక్కటి నేను అంటే డీటెయిల్స్లోకి వెళ్ళకముందు మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మీకు ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎవ్వరము సడన్గా దేవుని చిత్తం కనుక్కోలేం, ఇది మాత్రం వాస్తవం, రైట్? మనకి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే జాబ్, వివాహం, అమెరికా వెళ్ళేటప్పుడు, రైట్? అట్లా కుదరదు. హాయ్ బాయ్, ఎవరికైతే రిలేషన్షిప్ ఉందో దేవుడితో, హాయ్ బాయ్ రిలేషన్షిప్, అప్పుడప్పుడు హాయ్ చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంటారు చూసారా? దట్ హాయ్ బాయ్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకి దేవుని చిత్తం తెలియదు. దేవుని చిత్తం కేవలం వివాహ విషయంలో కాదు, ఎవ్రీడే బిజినెస్ అది. ఇట్ ఈస్ అన్ ఎవ్రీడే బిజినెస్. ఎవరైతే ప్రతిరోజు దేవుని చిత్తాన్ని చేస్తారో వాళ్ళకి 21 సంవత్సరాలు వచ్చేటప్పటికి పెళ్లి విషయంలో దేవుని చిత్తం తెలుస్తుంది. ఎవరైతే ప్రతిరోజు దేవునితో నడుస్తారో, దేవుని చిత్తం చేస్తారో వాళ్ళకి జాబ్ విషయంలో దేవుని చిత్తం తెలుస్తుంది. ఎవరైతే ప్రతిరోజు దేవుని చిత్తం చేస్తారో వాళ్ళకి అమెరికా వెళ్ళాలో వద్దో తెలుస్తుంది. సడన్గా తెలియదు. గాడ్ ఈజ్ నాట్ చీప్. మీకు యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక సన్నివేశం కనపడుతుంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కానా వివాహంలో ఆయన ఒక సూచక క్రియ చేశాడు, ఒక అద్భుత కార్యం చేశాడు, మిరకల్.
ఆ తర్వాత ఆయన అనేకమైన సూచక క్రియలు ఆ ఊర్లో చేస్తాడు. చేసేటప్పటికి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అనే మాట ఉంటుంది అక్కడ. వింటున్నారా యంగ్స్టర్స్? అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అనే మాట ఉంటుంది. ఇమీడియట్ మాట ఏంటంటే, అయితే ఆయన తనను వారి వశము చేసుకొనలేదు అని ఉంటుంది. అంటే చాలామంది ఆయన యందు ఫెయిత్ పెట్టారు, కానీ ఆయన దాన్ని రిజెక్ట్ చేశాడు. రీజన్ నెక్స్ట్ వచనంలో ఉంటుంది, ఆయన హృదయములను ఎరిగినవాడు అని. విచ్ మీన్స్ తన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసే వాళ్ళందరూ ప్రార్థన ఆయన వినడు. నేను విశ్వాసిని ప్రభువా, నీ శిష్యుడిని శిష్యురాలని చెప్పుకునే వాళ్ళందరూ మాట ఆయన వినడు. హీ నోస్ అవర్ హార్ట్స్. సడన్గా దేవుడి దగ్గరికి వచ్చేసి ఒక రోజున లెంపలు వేసుకొని, భారతీయులు దేవుడి సన్నిధిలో లెంపలు భలే వేసుకుంటారు, దెబ్బ తగలకుండా. ఎలా వేసుకుంటారు? ఇలా తగులుద్దో కూడా దేవుడు తెలియదు. ఎంత అద్భుతమైన ప్రాయశ్చిత్తమో అది. అలా లెంపలు వేసుకుని, గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఆనర్ యూ. ఈజ్ నాట్ చీప్. ఆయన తేరకు దొరకలేదు మనకి. మనం ఏదైనా ఒక సోషల్ ఆబ్లిగేషన్కి, ఒక ఫంక్షన్కి, ఒక పెళ్ళికి వెళ్తే, మనకు తెలిసిన వాళ్ళు కనపడితే, మనకి వాళ్ళు అటెన్షన్ పే చేయకపోతే, మన వైపు వాళ్ళు చూడకుండా ఉంటే, మనం వాళ్ళతో మాట్లాడినా పట్టించుకోకపోతే, మనం నవ్వినా నవ్వకపోతే హర్ట్ అవుతాం మనం. ఎస్ సార్ నో? అక్కడి నుంచి వెళ్ళిపోతాం దూరంగా. ఇంకొకరిని చూసుకుంటాం, మనం ఎవరైనా దొరుకుతారేమో మనతో మాట్లాడేవాళ్ళని. ఎస్, బికాస్ మనకి సెల్ఫ్ డిగ్నిటీ ఉంటుంది. దాన్ని మనం తాకట్టు పెట్టడానికి ఇష్టపడం. దేవుడికి ఇంకెంత ఉంటుంది? ఆయన దగ్గరికి రాకుండా, ఆయన్ని పట్టించుకోకుండా, ఆయన పట్ల ఆసక్తి చూపించకుండా, ఆయన్ని ప్రేమించకుండా, ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకుండా, మీరు అప్పుడప్పుడు ఆయన దగ్గరికి వచ్చి హాయ్ అంటే మీకు ఎందుకు దేవుని చిత్తం చెప్తాడు ఆయన? హీ విల్ నెవర్ టెల్ యూ. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ షుడ్ అండర్స్టాండ్. సో దేవుని చిత్తాన్ని అప్పుడప్పుడు కనుక్కోద్దమ్మా. ఏం చేస్తారంటే దేవుని చిత్తాన్ని చేస్తూ ఉండండి. ఇట్ ఈజ్ అ డైలీ బిజినెస్. దెన్ మీకు ఈ ప్రాబ్లం ఉండదు. నాకుతో ఎలా మాట్లాడతాడు దేవుడు నీకు అర్థమైపోతుంది. ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ ట్యూన్డ్. మీ ఫ్రెండ్ వచ్చి వెనక నుంచి వచ్చి కళ్ళు మూస్తే, నీకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నా నువ్వు చెప్పేస్తావు ఎవరో. ఎందుకని? మీ క్లోజ్నెస్ అలాంటిది. వెనక నుంచి వచ్చి కళ్ళు మూస్తే మాట్లాడకపోయినా చెప్పేస్తావు, స్వరం వినకపోయినా చెప్పేస్తావు, కొన్నిసార్లు స్వరం విని చెప్పేస్తావు. 10 ఏళ్ల తర్వాత ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తే వెంటనే గుర్తుపడతావు. ఎందుకని? బికాజ్ షీ ఈజ్ యువర్ ఫ్రెండ్, హీ ఈజ్ యువర్ ఫ్రెండ్. యేసుక్రీస్తుని నీ ఫ్రెండ్ చేసుకోకుండా, నువ్వు ఆయనతో గడపకుండా, హౌ డు యూ రికగ్నైజ్ హిస్ వాయిస్? ఆయనకుంటుంది నేను నడిపించాలని, కానీ యూ డోంట్ రికగ్నైజ్. నీకంత సీన్ లేదు. ఎవరైతే ఆయనతో టచ్లో ఉండరో వాళ్ళతో ఆయన మాట్లాడు. కొంచెం టచ్లో ఉంటే చెప్తా. తెలీదా మీకు? మరి నీకే ఇంత సీన్ ఉంటే టచ్లో లేకపోతే చెప్పవే. మరి ఆయన ఎందుకు చెప్తాడు? ప్లీజ్ బీ ఇన్ టచ్ విత్ గాడ్ ఆన్ ఏ డైలీ బేసిస్. మీకు దేవుని చిత్తం ప్రాబ్లం ఉండదు అప్పుడు. ఇంకా హీ స్పీక్స్, యూ అండర్స్టాండ్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక బచ్చా, చిన్నవాడు, అండ్ అ బిగ్ మ్యాన్. ఈజ్ అ సీనియర్ పాస్టర్. అండ్ దిస్ బాయ్ సండే స్కూల్ కూడా వచ్చాడో లేదో తెలియదు. బట్ వెన్ గాడ్ స్పీక్స్, ఈయనకి వినపడింది, ఆ పెద్ద ఆయనకి వినపడలేదు. యు నో హూ ఆర్ దే? Eli and Samuel. Now what is the lesson you learn? ఏలీకి వినపడలేదు, సమూయేలుకి వినపడింది. సమూయేలు ఎంత ఇన్ఎక్స్పీరియన్స్డో తెలుసా? వినపడితే స్వరము, దేవుడు మాట్లాడితే ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియదు దీనికి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ట్రైనింగ్కి. మళ్ళీ సీనియర్ పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు.
ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఆ పాస్టర్ గారి మనస్సు, ఆయన గుండె వేదన. నిన్నటిదాకా నాతో మాట్లాడాడు కదా ఇదే దేవుడు, ఇప్పుడు చూసావా నాతో మాట్లాడకుండా ఆయనతో మాట్లాడినాడు. ఎంత ప్రాబ్లం ఉంటుంది. గాడ్ పుట్ ఏలీ అసైడ్, పక్కన పెట్టేశాడు దేవుడు. యు నో వై? ఎందుకో తెలుసా? ఏలీ కొడుకులు తప్పులు చేస్తుంటే దేవుని సన్నిధిలో ఏలీ ఖండించలేదు. హీ వాజ్ డిజొబీడియంట్ టు గాడ్. దిస్ ద సెకండ్ ప్రిన్సిపల్. ఎవరైతే దేవునికి విధేయత చూపించరో వాళ్ళతో మాట్లాడడం మానేస్తాడు ఆయన. మరి శామ్యూల్తో ఎలా మాట్లాడాడు? శామ్యూల్ చిన్నోడు కదా, ఇంకా విధేయత దగ్గరికి కూడా రాలేదు కదా. బట్ శామ్యూల్ హ్యాడ్ ఎ విల్లింగ్ హార్ట్. ఏం చేసింది వాళ్ళమ్మ? పుట్టంగానే దేవుని సన్నిధిలో వదిలేసి వెళ్ళిపోయింది. అండ్ హీ వాజ్ స్పెండింగ్ టైమ్ విత్ లార్డ్ అండ్ గాడ్ వాజ్ ప్లీజ్డ్ విత్ శామ్యూల్. స్పెండ్ టైమ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ డైలీ. నీకు వినపడుతుంది దేవుని స్వరం, నువ్వు రికగ్నైజ్ చేస్తావు దేవుని స్వరం. దేవునితో పరిచయం పెంచుకుంటే ఆయన స్వరం కూడా పరిచయంగానే ఉంటుంది. దేవునితో పరిచయం లేకపోతే ఆయన స్వరం అపరిచితంగా ఉంటుంది. వాళ్ళకి దేవుని చిత్తం అర్థమవుతుంది. విల్లింగ్ హార్ట్, ఒబీడియంట్ లైఫ్, అది దేవుని చిత్తం. డైలీ బీ ఇన్ టచ్ విత్ గాడ్. ఈ ప్రిన్సిపల్స్ పాటించారా, మ్యారేజ్ ఏం కర్మ, అన్ని విషయాల్లో మాట్లాడతాడు. మ్యారేజ్ చేసుకుంటే సరిపోద్దా? ఆ తర్వాత వద్దా దేవునితో? మ్యారేజ్ చేసుకుంటే సరిపోద్దా దేవుని చిత్తం? తర్వాత ఇంకా ఎక్కువ కావాలి తెలుసా మీకు? లేకపోతే ఆవిడ చిత్తమో ఆయన చిత్తమో పాటిస్తారు. ఆయన చిత్తం కష్టం అనుకో, మీ చిత్తమే నెరవేర్చుకుంటారు. భార్యలందరూ ఏమంటారు? యేసుప్రభుకు ఆపోజిట్ ఉండేవాళ్ళు. నా చిత్తమే సిద్ధించునుగాక అంటారు భర్తతో ఎప్పుడైనా సరే. జనరల్గా భార్యల ట్రెండ్ అది. సో బీ కేర్ఫుల్. నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించాలనుకుంటే దట్ ఈస్ ది థింగ్. వివాహంలోనే కదా, ఎక్కడైనా గాడ్ స్పీక్స్. బట్ వెన్ గాడ్ స్పీక్స్, ఫైనల్లీ హీ స్పీక్స్ త్రూ హిజ్ వర్డ్. చాలామంది ఏం చేస్తారంటే దీన్ని పక్కన పెట్టి దేవుని చిత్తం కనుక్కోవాలనుకుంటారు. దట్స్ అ ప్రాబ్లం. ఆంటీ దగ్గరికి వెళ్తారు, ఆంటీ ప్రేయర్ చేస్తారని. ఆంటీలు అంకుల్తో జాగ్రత్త, దే కెన్ చీట్ యూ. ప్లీజ్ బీ కేర్ఫుల్. వినాలి, తప్పేం లేదు. ఆంటీ అంకుల్ నీకు ఏదైనా చెప్తే ఆంటీ సరేనండి థ్యాంక్ యూ, నాకు కూడా దేవుడు చెప్పేదాకా వెయిట్ చేద్దాం అని చెప్పండి. బట్ డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. God has to speak to you. ఈరోజు చాలామంది ప్రార్థన పేరిట వచ్చి మీకు నాకు అది కనపడింది, నాకు ఇది కనపడింది అని చెప్తున్నారు. మాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో ఆయన చనిపోయారు. సడన్గా వాళ్ళు ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ప్రార్థన చేస్తానని చెప్పి, నాకు కళ్ళు మూసుకుంటే మీ ఇల్లు కనపడుతుంది, మీ ఇంట్లో పాము ఉందని చెప్పింది. ఈ సోది బ్యాచ్ ఎక్కువైపోయింది ఇప్పుడు మనకి. వెంటనే ఆవిడకి భయం వేసింది. సరే ఆమె వచ్చి ప్రార్థన చేసింది, వీళ్ళు ప్రార్థన చేశారు, ఇల్లంతా వెతికారు నిజంగానే పాముందేమోనని. తర్వాత మళ్ళీ ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఈవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఈవిడ వాడికి ఇంటికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంది, మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ కొన్ని రోజులకి ఆవిడ ఫోన్ చేసింది. ఫోన్ చేసి నువ్వు వచ్చి వెళ్ళిన తర్వాత స్నేక్ మా ఇంట్లోకి కూడా వచ్చిందని చెప్పింది. మళ్ళీ ఇంకో మాట, నేనే స్నేక్ అయిపోయానని చెప్పింది. ఈ స్నేక్ డ్యాన్స్ ఎక్కువైపోయింది మన వాళ్ళల్లో. ఇది తప్పు. సేటన్ ఓరియంటెడ్గా మాట్లాడుతున్నారు మన వాళ్ళు, గాడ్ ఓరియంటెడ్గా మాట్లాడలేదు. మన ఫోకస్ అంతా సేటన్ మీద. డోంట్ మెడిటేట్ ఆన్ సేటన్, మెడిటేట్ ఆన్ గాడ్. చాలా భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో. నాకు అది కనపడింది, నాకు ఇది కనపడింది, కళ్ళు మూసుకుంటే నాకు ఇది కనపడింది, కత్తి కనపడింది, రక్తం కనపడింది, ఏయో చెప్తారు. డోంట్ లిజన్ టు దీస్ పీపుల్, లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్ స్పీక్స్. కొండ మీద ముగ్గురున్నారు యేసు ప్రభు క్లోజ్ ఫ్రెండ్స్, జేమ్స్,
జాన్ అండ్ పీటర్. ఎవరు చూడని దర్శనం చూశారు వాళ్ళు. ఇంతవరకు ఎవరు చూడలేదు అలాంటి దర్శనం. బయటకు వచ్చేసారు. దాని గురించి చెప్తూ పీటర్స్ లెటర్ రాస్తూ పీటరు ఏమంటాడంటే, దాన్ని చూసిన తర్వాత మేము చెప్తాడనమాట ఆయన, ఇలాంటి ఎక్స్పీరియన్స్ గుండా వెళ్ళాం, మా కళ్ళతో చూసాం, ప్రత్యక్షంగా చూసాం. వి ఎంజాయ్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని. తర్వాత ఏమంటే, బట్ ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది అంటాడు. దాని అర్థం ఏంటి? పీటర్ వాజ్ పుట్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అబౌవ్ ఎక్స్పీరియన్స్, అబౌవ్ ప్రాఫెసీ, అబౌవ్ ఎనీథింగ్. సో గాడ్ స్పీక్స్ త్రూ ద వర్డ్. కొంతమంది ఉంటారు కళ్ళు మూసుకొని బైబిల్ తెరుస్తారు. నో, గాడ్ వోంట్ స్పీక్ దట్ వే. మీరు ఎగ్జామ్స్కి అలా చదవండి చూద్దాం. ఒక్కొక్కసారి కళ్ళు మూసుకొని తెరవండి, మీరు పాస్ అవుతారేమో చూద్దాం. మీ పుస్తకాలేమో చాలా సిస్టమేటిక్గా చదువుతారా? దేవుని వాక్యం లాటరీ పద్ధతిలో చదువుతారా? అంత చీపా దేవుని వాక్యం? ఇలా తెరవంగానే సడన్గా ఫిజిక్స్లో సౌండ్ చాప్టర్ వచ్చిందనుకోండి, సౌండ్ పోద్ది, మీకు అర్థం కాదు. ఫస్ట్ నుంచి చివరి దాకా చదవాలి, అవునా? మనకి ఇప్పుడు కాలేజీ కాక అసలు ఎంత భయంకరం అయిపోయిందంటే విద్య. ఒకప్పుడు 100 రూపాయలకి విలువైన విద్య వచ్చేది. ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు కట్టి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యి మళ్ళీ ఇంట్లో ట్యూషన్ పెట్టించుకుంటారు. ఎంత పిచ్చివాళ్ళు! పిచ్చివాళ్ళు వాళ్ళ, డబ్బులు కడుతున్న మీరా? ఒక ఇంటర్మీడియట్ బుక్ అర్థం కావడానికి అంతసేపు చదివితే పొద్దున్న 7ంటికి వెళ్ళి సాయంత్రం 9 దాకా వాయించుకుంటా వస్తే మీరు దేవుని వాక్యం అర్థం కావడానికి ఎంతసేపు చదవాలి నాన్న చెప్పండి? ఇదేమో హడావిడిగా చదివేసి అటు ఇటు తిప్పేసి నీకు దేవుని చిత్తం అర్థమైపోతుందా? నీకు ఎట్లా అర్థమవుతుంది? అంత బాగా పిడిగొట్టిన తర్వాత నువ్వు చదివిన తర్వాత ఇంటర్మీడియట్ చివరిలో మళ్ళీ పేపర్ తెచ్చిస్తారు కాపీ కొట్టమని. అప్పుడు కదా నీకు 97 వచ్చేది. నీకు ఎలా 97 వచ్చిందో నాకు తెలీదు. మరి ఆఫ్టర్ ఆల్ ఇంటర్మీడియట్కే నువ్వు అంత చేస్తే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్ని గంటలు చదువుతున్నావు దేవుని వాక్యం? ఎంత లోతుగా చదువుతున్నావు దేవుని వాక్యం? ఎన్నిసార్లు చదువుతున్నావు దేవుని వాక్యం? ఎంత అర్థమవుతుంది నీకు? యూ డోంట్ హ్యావ్ టైమ్ టుడే. ఆదివారం కూడా ఎగ్జామ్స్ రాస్తున్నావు కదా డాక్టర్ అయిపోవాలని. మీకెలా దేవుని చిత్తం అర్థమవుద్ది? అర్థం కాదు. క్రిస్టియన్ గర్ల్స్, క్రిస్టియన్ బాయ్స్, క్రిస్టియన్ తల్లిదండ్రులు అందరూ కలిసి మేము ఆదివారం రామంటే శ్రీ చైతన్య వాడు ఏం చేయగలడు? దిగి వస్తాడు. వాడికి మీరు దాసోహం అయిపోయారు. డబ్బులు కట్టేది మీరు, వాయించుకునేది కూడా మీరే. ఏమిటిది? బట్ దీనికి టైం లేదు మీకు. ఈరోజు లేచిన దగ్గర నుంచి పరిగెట్టాలి. కొంచెం టైం దొరికితే రిలాక్సేషన్కి ట్యాబ్ ఆడుకుంటావు. దేవుని చిత్తం అర్థం అవుద్దా నీకు? నీకు అర్థం కాదు దేవుని చిత్తం. వేర్ ఈస్ ద టైమ్ టు స్పెండ్ టైమ్ విత్ గాడ్? యూ హ్యావ్ నో టైమ్. యు మేడ్ యువర్ లైఫ్ మెస్. పరిగెట్టడమే సరిపోయింది నీ జీవితం నీకు. ఎప్పుడు మాట్లాడాలి దేవుడు మీతోటి? హలో, ఒక్క నిమిషం. లేదు ప్రభా, ఈరోజు ఎగ్జామ్ ఉంది నాయన, తర్వాత వస్తాను. సాయంత్రం ఈవినింగ్ సర్వీసులు ఎందుకు స్టార్ట్ అయినాయి? మార్నింగ్ మనకు కుదరదు. ఈవినింగ్ సర్వీసులు నేను తప్పు పట్టట్లా. బట్ వై యూ బికేమ్ బిజీ, టూ బిజీ టు మీట్ ద లార్డ్. యు ఆర్ టూ బిజీ టు మీట్ ద లార్డ్. వేర్ ఈస్ ద టైమ్ ఫర్ యూ? ప్లీజ్ దేవుడికి సమయం ఇవ్వండి, ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు అనుకోగలవా? డాక్టర్ని కాకపోయినా పర్లేదు, బట్ నా దేవునికి నేను టైం ఇస్తాను. చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ద రెవలియన్ పార్టీ ఎవరో మరి, ఐ డోంట్ నో.
థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. ఈజ్ ఇట్ రాంగ్ టు లవ్ ఎ నాన్ క్రిస్టియన్? మంచి ప్రశ్న. ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా అడుగుతున్న ప్రశ్నలు కదా. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ హార్ట్. మీ ఆనెస్టీకి నేను మొదట మెచ్చుకుంటున్నాను. ఎస్, ప్రేమ ఎలా పుడుతుంది చెప్పలేం. ప్రేమ పుట్టేటప్పుడు ఈయన హిందూ, ఈయన ముస్లిం, ఈయన క్రిస్టియన్ అనేమో ఆలోచించదు. ప్రేమకు పక్షపాతం లేదు కదా. అంటే మీరు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను నేను. ప్రేమకు పక్షపాతం లేదు, అది అలా పుట్టేస్తుంది అంతే. ఎవరిని చూసినా కుచ్చు కుచ్చు హోతా హై. ఓ హిందూ भी होता है, वो ईसाई भी होता है, मुसलमान भी होता है, कोई भी. బట్ బైబిల్ ఏం చెప్తుందంటే, ఇఫ్ యు లవ్ ఎ పర్సన్, ఇక్కడ నాన్ క్రిస్టియన్ అన్నమాట నేను వాడను. నేనేమంటున్నానంటే, దేవునికి భయపడనివాడు, యేసుక్రీస్తుని ఎరగనివాడు. ఎందుకంటే క్రిస్టియన్స్లో చాలామంది నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు కదా. తెలీదా మీకు ఆ విషయం? క్రిస్టియన్స్ చాలామంది నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు. కాబట్టి నాన్ క్రిస్టియన్స్ అంటే ఎవరు అంటున్నారు మీరు? ఐ డోంట్ నో. ఏ నాన్ క్రిస్టియన్ ఇన్ క్రిస్టియన్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాన్ క్రిస్టియన్ ఇన్ హిందూ, ఈజ్ ఈక్వల్ టు ఏ నాన్ క్రిస్టియన్ ఇన్ ముస్లిం కమ్యూనిటీస్. సో కాబట్టి దే ఆర్ ఈక్వల్. వాళ్ళు రెగ్యులర్గా చర్చికి రావచ్చు, రెగ్యులర్గా సండే స్కూల్కి రావచ్చు, క్వైర్లో పాటలు పాడొచ్చు, వాళ్ళు బ్రహ్మాండమైన పనులు ఇక్కడ చేయొచ్చు. బట్ నో క్రైస్ట్, నో క్రిస్టియన్. సో ఒక క్రైస్ట్ ఉన్నటువంటి క్రిస్టియను, ఒక క్రైస్ట్ లేనటువంటి వారిని వాళ్ళు ఎవరైనా సరే చేసుకుంటే ఏమవుతుందంటే ప్రాబ్లం అవుతుంది. 2 డైరెక్షన్స్లో వెళ్ళిపోతుంది. ఒకళ్ళు ఇటు లాగుతుంటే ఇంకొకళ్ళు ఇటు లాగుతారు. ప్రశ్నల వెల్లువ, రైట్? కాబట్టి కుదరదు, సాధ్యం కాదు. సొలొమోనుకి అదే కదా జరిగింది. బాబు నువ్వు వెళ్ళి అన్య స్త్రీలని పెళ్లి చేసుకోకూడదు చెప్పాడు దేవుడు. విగ్రహారాధన చేయకూడదు, ఈ రెండు చెప్పింది ఆయన. రెండు ఆయన చేశాడు. మనం ఏదొద్దంటే అది చేసే బ్యాచ్ కదా, ఆ బ్యాచ్ అనమాట. ఆయన కూడా వెళ్ళాడు, అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఏం చేశారు వాళ్ళు? లాగేశారు తమ దేవుడి దగ్గర నుంచి సొలొమోన్ని యువతులకు లాగేశారు. లైఫ్ పార్ట్నర్ ఏం చేస్తారు? జనరల్గా పుల్లట్ ఉంటుంది అనమాట. జనరల్గా పుల్లటు ఉంటుంది. కాబట్టి ప్రాబ్లం అవుతుంది. కొంతమంది అనుకుంటారు అంటే దే ఆర్ వెరీ ఓవర్ కాన్ఫిడెంట్. నేను పెళ్లి చేసుకుని అప్పుడు మారుస్తాను అనుకుంటారు. అంత సీన్ నీకు లేదు. నీకు అంత సీన్ లేదు. ఒక మనిషి మారాలంటే అది మాటలు కాదు. అలా పెళ్లి మనుషుల్ని మార్చేటట్లయితే నేరాలు ఘోరాలే ఉండేవి కాదు. అంతకుముందు అంటే ఎక్కువ జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు ఇప్పుడు, తెలుసా మీకు? అంతకుముందు ఒక్కడు ఒక్క ఆమెను చేసుకుంటే ఇప్పుడు ఒక్కళ్ళు చాలాసార్లు పెళ్లి చేసుకుంటున్నారు. నేరాలు ఘోరాలు ఎక్కువైపోయినాయి, తెలుసా? పెళ్ళి మనిషిని మార్చదు, దేవుడు ఒక్కడే మార్చగలడు. అందుకని దేవుడు ఏదైనా చెప్తే దాన్ని చేయడం మంచిది. ఎప్పుడైతే మీ హౌస్ డివైడ్ అవుతుందో, వైఫ్ బిలీవర్, హస్బెండ్ అన్బిలీవర్, వైఫ్ అన్బిలీవర్, హస్బెండ్ బిలీవర్ డివైడ్ అవుతుందో, పిల్లలు ఏమవుతారంటే నాశనం అయిపోతారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓల్డ్ టెస్టమెంట్లో 6వ అధ్యాయం ఆదికాండంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు. బిలీవర్స్ అన్బిలీవర్స్ని పెళ్లి చేసుకున్నారు. క్రిస్టియన్స్ నాన్ క్రిస్టియన్స్ని పెళ్లి చేసుకున్నారు. గాడ్ ఫియరింగ్ కాని వాళ్ళని చేసుకున్నారు. ఎవరు పుట్టారు? నెఫిలీలు పుట్టారు. అంటే రౌడీస్ అన్నమాట. రౌడీస్ ఎలా వస్తారు? రౌడీ షీటర్స్ ఎలా ఓపెన్ అవుతాయి? రౌడీ షీట్స్ అలాగే ఓపెన్ అయ్యేది. అమ్మ ఒకటి, నాన్న ఇంకొకటి, అబ్బాయి మరొకటి. ఎప్పుడైతే అమ్మ నాన్న సఖ్యంగా ఉంటారో, కలిసి ఉంటారో, ఇద్దరికి దేవుని భయం ఉంటుందో, పిల్లలు భయభక్తుల్లో పెరుగుతారు. అప్పుడు పిల్లల ప్రవర్తన, క్యారెక్టరు మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఇలా లాగుతూ ఉంటారో పిల్లలు ప్లే చేయడం మొదలు పెడతారు. సో సమాజం చీడ పురుగుల్ని కొని తెచ్చుకుంటుంది. కుటుంబమే కదా సమాజానికి ఇచ్చేది. మంచోళ్ళనిచ్చినా చెడ్డవాళ్ళనిచ్చినా కుటుంబమే ఇస్తుంది సమాజానికి. నేరాలు ఘోరాలు నేరస్తులను ఎవరిస్తున్నారు? మనమే ఇస్తున్నాం సమాజానికి, ఎవరో ఇవ్వట్లా. సో అందుకని ఒక బిలీవర్ అన్బిలీవర్ని, ఒక క్రిస్టియన్ ఒక నాన్ క్రిస్టియన్ని పెళ్లి చేసుకోకూడదు. ఏది ముందు చెప్పాలి ఏది తర్వాత చెప్పాలో తెలియట్లేదు. ఇది ఒక సముద్రం అయిపోయింది.
క్రైస్తవులై ఉండి కూడా దేవుని ప్రేమ తెలుసుకోలేని వారికి ఏం చేయాలి? ఎస్, క్రైస్తవులై ఉండి అంటే అస్సలు క్రైస్తవులు కాదనమాట. వాళ్ళు క్రైస్తవంలో అక్రైస్తవం ఉందన్నమాట. అది క్రైస్తవులై ఉండి దేవుని ప్రేమ తెలుసుకోలేదంటే అసలు అది ఆ పొజిషనే ఉండదు, అసలు అట్లాంటి పొజిషన్ ఉండదు. అది ఓకే. సో ప్లీజ్ అండర్స్టాండ్, అంటే వీళ్ళు అసలు క్రైస్తవులు కాదన్నమాట, అసలు బ్యాచ్ కాదన్నమాట. ఇది పక్కన పెట్టేద్దాం. కొన్ని హైపోథెటికల్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట, మనం అట్లా ఊహించుకుంటూ ఉంటాం మనము. వాళ్ళు అసలు బ్యాచ్ కాదన్నమాట. అది వైఫ్ హస్బెండ్ కన్నా పెద్దదైతే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఈ మధ్య కొంచెం ఫ్యాషన్ అయిపోయిందమ్మా పెద్దోళ్ళని ప్రేమించడము. ఇది కొంచెం ఫ్యాషన్ అయిపోయింది. కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. నాకు మీరు కరెక్ట్గా చెప్తే నేను చెప్పగలుగుతాను. అంటే ఎంత పెద్దోళ్ళు, 10 ఏళ్ళ 20 ఏళ్ళ, అది చెప్పాలన్నమాట. దాన్ని బట్టి 1-2 ఏళ్ళు అయితే కొంచెం పర్వాలేదు. బట్ యాక్చువల్గా మీకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు, అసలు ఎందుకు వైఫ్ తక్కువ వయసు ఉండాలి, హస్బెండ్కి ఎక్కువ వయసు ఉండాలి? అది చెప్తే మీకు అర్థమైపోతుంది కదా. ఎందుకంటే ఈ కేస్ స్టడీలో నాకు అసలు విషయం చెప్పలేదుగా మీరు, అందుకని మీకు ప్రిన్సిపల్ చెప్పేస్తాను, సూత్రం చెప్పేస్తే మీకు అర్థమైపోతుంది. భారతదేశంలో ఎన్నేళ్ళకి అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అమ్మా? 18 ఇయర్స్. గుడ్. ఇది తెలుసుకుని ఉండడం మంచిది మీరు. అబ్బాయి ఎన్నేళ్ళకి పెళ్లి చేసుకోవాలి? 21 ఇయర్స్. ఓకే, గుడ్, వెరీ గుడ్. నా ఎందుకు అబ్బాయికి 21 ఇయర్స్ దాకా ఆగాలి, అమ్మాయి 18 ఇయర్స్కే పెళ్లి చేసుకోవాలి? మైండ్ అది. సో ఇద్దరికి ఈక్వల్ వయసు ఉందనుకో, 21 అనుకోండి, ప్రాబ్లం అయిపోతుంది. నీకు తెలియలే కూర్చోవయ్యా అంటది. ప్రాబ్లం అదన్నమాట. ఆవిడకి వయసు ఎక్కువ ఉందనుకోండి, ఆవిడ మెచ్యూరిటీ లెవెల్ పైన ఉంటుంది అన్నమాట. సో కనీసం 18 నుంచి 21 అంటే ఎంత తేడా? 3 ఇయర్స్. సింపుల్ మ్యాథమెటిక్స్, అర్థమెటిక్స్. 3 ఇయర్స్ మినిమం ఉండాలి. 5 ఇయర్స్ దాకా ఉండొచ్చు. అంతకంటే ఎక్కువైపోయింది అనుకోండి, కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే బిగినింగ్లో బాగానే ఉంటుంది, కొంచెం ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అది. సో ఫిజికల్గా, ఇమోషనల్గా, మెంటల్గా, సోషల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈయన నన్ను అర్థం చేసుకోడు, ఈయన పెద్దోడు అయిపోయాడు అని ఈవిడ ఫీల్ అయిపోతుంది. మరీ ఎక్కువ తేడా వచ్చేసింది అనుకోండి, ఆవిడకి ఎక్కువ వయసు ఉందనుకోండి, ఈయన్ని పిల్ల చేష్టలాగా చూస్తుంది అనమాట. ఏంటి ఇంకా నీకు పోలేదా అంటది అనమాట. పిల్లోళ్ళలాగా చూస్తుంది. అంటే ఎందుకంటే ఆవిడ ముందే మెచ్యూరిటీ వచ్చేస్తుంది కదా ఆవిడకి, ఆవిడ మైండ్ ఈయనకంటే ఫాస్ట్ మెచ్యూర్ అవుతుంది. ఇక్కడ చిన్న ప్రిన్సిపల్ ఏంటంటే, అమ్మాయిలకి తక్కువ వయసులో ఎక్కువ మెచ్యూరిటీ ఉంటుంది, మెంటల్ మెచ్యూరిటీ. అబ్బాయిలకి కొంచెం లేట్గా వెలుగుద్ది అనమాట. అంటే మెంటల్ మెచ్యూరిటీ గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో అందువల్ల ఏంటంటే ఆ గ్యాప్ ఉంటే మంచిది. సోషల్గా, ఇమోషనల్గా, ఫిజికల్గా, మెంటల్గా అన్ని విధాలుగా మంచిది అన్నమాట. ఓకేనా? దాన్ని మీరు పాటిస్తే బాగుంటుంది. ఆ ఏజ్ గ్యాప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ మోర్ దెన్ 15 ఇయర్స్ అది సక్సెస్ఫుల్గా ఉంటుందా? ఇంకా అర్థమైపోయిందిగా మీకు. 15 ఇయర్స్ అంటే బాగుండదు అనమాట. పాత రోజుల్లో ఒక ముసలి వెధవకి ఒక పాపం చిన్న అమ్మాయిని తీసుకెళ్ళి ఇచ్చి కట్టేసేవాళ్ళు అనమాట. మా తెలుగు మాస్టర్ చెప్తుండేవాడు. అంటే కన్యాశుల్కం అని ఉండేదన్నమాట ఆ రోజుల్లో. పాపం కన్యాశుల్కం ఉన్నప్పుడేమో వాళ్ళు వీళ్ళకి డబ్బు ఇచ్చేవాళ్ళు. ఎవరు? అబ్బాయిలు అమ్మాయిలకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. అబ్బాయి కాదులే, ఆయన పాపకి డబ్బులు ఇచ్చేవాడు అనమాట, అమ్మాయి కూడా కాదు. ఇప్పుడేంటి, అబ్బాయిలు అమ్మాయిల దగ్గర తీసుకుంటున్నారు. పాపం ఎప్పుడైనా కూడా సఫరర్స్ వీళ్ళే, బాధితులు అమ్మాయిలే. కన్యాశుల్కము రోజుల్లో అది జరుగుతూ ఉండేదన్నమాట. విపరీతమైన ఏజ్ గ్యాప్ ఉండేదన్నమాట. మా తెలుగు మాస్టర్ అంటుండేవాడు, మా చిన్నప్పుడు అమ్మాయికి కులుకు ప్రాయం వచ్చేటప్పటికి ఆ అబ్బాయికి వణుకు ప్రాయం వచ్చేదట. అంటే కంపాటిబిలిటీ ఉండదన్నమాట. ఇంకెందుకంటే నేను చెప్పలేను మీకు, కంపాటిబిలిటీ ఉండదన్నమాట. సో మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా ఇద్దరి మధ్యలో సారూప్యత, సమన్వయము ఉండదన్నమాట. అర్థం చేసుకోలేరు, చాలా విషయాలు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి.
క్రిస్టియన్ అబ్బాయిని లవ్ చేసిన తను తర్వాత మోసం చేయడని గ్యారంటీ ఏంటి? ఎవరైనా మోసం చేస్తారు, దేవుడు తప్ప ఎవ్వరూ మోసం చేయరన్న గ్యారంటీ లేదు. నేను ఇందాక ఎందుకు చెప్పానంటే, క్రిస్టియన్ ఒక క్రీస్తుని కలిగిన వాడు క్రీస్తుని కలిగి ఉన్న అమ్మాయినే చేసుకోవాలంటే దేవుని చిత్తం తెలుసుకుంటూ చేసుకోవాలని నా ఉద్దేశం, లవ్ చేయాలని కాదు. మీరు అట్లా తీసుకున్నారా? మీకు అట్లా అర్థమైందా? అయ్యో, అంటే మీరు బహుశా ఎలా అర్థం చేసుకుంటారంటే, ఒక బిలీవరు ఇంకొక బిలీవర్ని లవ్ చేయాలి చూసుకొని అని అనుకుంటున్నారా? నా ఉద్దేశం అది కానే కాదు. అట్లా కాదు. మీరు దేవుడి మీద ఆధారపడి పెళ్లి చేసుకునేటప్పుడు కన్సిడర్ చేయవలసిన ప్రపోజల్ ఏమిటంటే, ఒక బిలీవర్ని పెళ్లి చేసుకోవాలి. ఒక దేవుని భయం ఉన్నవాళ్ళు దేవుని భయం ఉన్న వాళ్ళని, క్రీస్తుని కలిగిన వాళ్ళు క్రీస్తుని కలిగిన వాళ్ళని చేసుకోవాలని నా ఉద్దేశం. గ్యారంటీ ఉండదమ్మా, డెఫినెట్గా ఉండదు. అసలు ఏంటి ఇక్కడ అన్ని మ్యారేజ్ మీద లవ్ మీదే. బైబిల్ ప్రిఫర్స్ ఎయిదర్ లవ్ మ్యారేజ్ ఆర్ నాట్. బైబిల్ ప్రిఫర్స్ మ్యారేజ్. ఓకే, ఇప్పుడు మీరు అడగాల్సిన క్వశ్చన్ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా కాదు, ఇంకా మనం దాటిపోయాం. మ్యారేజ్ ఆర్ నాట్ అని అడగాలి. మన పవన్ కళ్యాణ్ తెలుసు కదా మీకు. అది బైబిల్ ప్రిఫర్స్ మ్యారేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఫస్ట్ థింగ్. ఓకే, రెండవ విషయం ఏంటంటే, ఆ మ్యారేజ్ లవ్తో కట్టబడాలని బైబిల్ కోరుకుంటుంది. అర్థమైందా? అది ప్రేమ పెళ్ళికి ముందు లవ్వా పెళ్ళికి తర్వాత లవ్వా అనే దానికంటే కూడా పెళ్ళిలో లవ్ ఉండాలి, అది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు దేవుని చిత్తానుసారంగా చేసుకున్నారో ఈ ప్రశ్న మీరు అడగరు. ప్రభా, ఈ అమ్మాయిని నేను చేసుకోవచ్చు అవుతాను ముందు ఆయన అడగాలని చెప్పారు కదా, ఇందాక నేను ప్రీ లంచ్ సెషన్లో చెప్పాను కదా. ఇంక ఈ ప్రశ్న మీరు అడగరు, ఆయనకి చెప్పేస్తారు. పెళ్ళి చెప్పాల్సింది ఆయనకి చెప్పేస్తారు. అది సొంత ప్రయత్నం చేస్తే యాకోబుకి ఏమైంది? యాకోబు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా, సొంత ప్రయత్నం చేస్తే ఏమైంది? 14 ఏళ్ళు శిక్ష. ఎవరికి వేస్తారు తెలుసా? 14 ఏళ్ళు మర్డర్ చేసినోడికి వేస్తారు. యావజ్జీవ కారాగార శిక్ష. సెంట్రల్ జైలు మీ విశాఖలోనే ఉంది. అది సొంత పైత్యము వద్దు సుమి. అది అందుకని మీరేం చేయాలి? ఒకవేళ మీకు ఎక్కడైనా ప్రేమ కుచ్చు అవుతాయి దిల్మే అంటే వెంటనే ఏం చేయాలి? తీసుకెళ్ళి ప్రార్థనలో పెట్టాలి, ఎవరికి చెప్పొద్దు. అది నేను మీకు చెప్పేది. దెన్ గాడ్ విల్ టెల్ యూ, హీ విల్ డీల్ యూ. మీరు సామెతలు 3, 5, 6 చేశారంటే మీకు అన్నీ అర్థమైపోతాయి. అక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా. సొబుదిని ఆధారం చేసుకోవద్దు, నెంబర్ 1. నెంబర్ 2, దేవుణ్ణి నమ్మాలి. నెంబర్ 3, మీ స్వభావం అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. టోటల్ సబ్మిషన్ అనమాట. ఈ 3 ఏంటి? ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్, అంతే. ఓకేనా? సేమ్ బ్రైడ్ ఎల్డర్ ఉండాలా, బ్రైడ్ గ్రూమ్ ఎల్డర్ ఉండాలా. ఓకే, కొంచెము డైగ్రెషను, మనకు బోర్ కొడుతుంది లేకపోతే. ప్రతి ఆదివారం రొట్టెని విరుచుట చేయాలా లేదా? మంత్లో ఫస్ట్ వీక్ ఎప్పటిలాగా పాటించాలా? బైబిల్ ఏం చెప్పట్లా. ఫస్ట్ వీకా, లాస్ట్ వీకా, మధ్యలో వీకా, మంత్లీనా, వీక్లీనా? మీరు ఫస్ట్ సంఘం దగ్గరికి వెళ్ళండి. ఇలాంటివి మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆరిజిన్స్లోకి పోవాలి. ఫస్ట్ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉండేవాళ్ళు? ఎంతమంది ఉన్నారు? ద ఫస్ట్ ఎవర్ చర్చ్ 3,000 ఉన్నారు. ప్లస్ కొంతమంది శిష్యులు ఉన్నారు, రఫ్లీ 3,500 ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు ఆరోహణం అయ్యే నాటికే దాదాపు 500 మంది ఉన్నారు. పెంతెకొస్తు దినాన మారుమనసు పొందిన వాళ్ళు 3,000 మంది ఉన్నారు. ఫస్ట్ చర్చ్ వాళ్ళు 3,500 వాళ్ళ కౌంట్. 3,500 ఎలా చేశారట? దినదినము ఇంటింట రొట్టె విరుచు వచ్చారు. ఓకే, కాబట్టి రొట్టె ఎలా విరవచ్చు? యాజ్ ఫ్రీక్వెంట్ యాజ్ పాసిబుల్, యువర్ కన్వీనియన్స్. ఎంత తరచుగా టేబుల్లో పార్టిసిపేట్ చేయగలిగితే అంత తరచుగా మారుమనసు పొందిన వాళ్ళు చేయొచ్చు. స్త్రీలు సంఘంలో అంటే ఆదివారం బోధించడానికి ఉపదేశించడానికి ఆధిక్యత లేదు. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలెను. రిఫరెన్స్. మరి ఇప్పుడు అందరూ దీన్ని పాటించడం లేదు. స్త్రీలు ఆదివారం బోధించడం తప్ప? ఏ వారం బోధించినా బోధించడమే కదా, మళ్ళీ ఆదివారం ఏంటి స్పెషల్?
బోధించగలిగితే ఏ వారమైనా బోధించవచ్చు, బోధించకూడదు అనుకుంటే ఎప్పుడూ బోధించకూడదు. పౌలు స్త్రీలు మౌనంగా ఉండాలి అని అన్నాడు, కానీ బోధించకూడదు అని అనలేదు. ఫస్ట్ థింగ్. ఇంకొక చోట మాట్లాడేటప్పుడు ఏమన్నాడంటే, పురుషుల పైన అధికారముతో మాట్లాడడానికి వీల్లేదన్నాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సంఘంలో కానీ కుటుంబంలో కానీ స్త్రీ పురుషుడికి లోబడాలి, అది ప్రిన్సిపల్. బోధించిన తప్పు కాదు. ఉదాహరణకి కొత్త నిబంధనలో ఫిలిప్పు కుమార్తెలు ఉన్నారు. వాళ్ళెవరు? వాళ్ళు ప్రవక్త్రులు. వాళ్ళు అన్న ఒక ఆవిడ ఉండేది, ప్రవక్త్రి. ఆవిడ యేసుప్రభుకి ప్రార్థన చేసింది, గుర్తుందా? ఆయన పుట్టంగానే. మరి వాళ్ళకి స్థానం ఉందా బోధించడానికి? ప్రవక్తకి మరి ఏం చేస్తారు ప్రవక్తలు? దేవుని మెసేజ్ చెప్తారు మనకి, అదే కదా ప్రవక్తలు చేసే పని. మరి ఎందుకున్నారు ప్రవక్త్రులు? టీచ్ చేయొచ్చు, బట్ దే షుడ్ నాట్ డామినేట్ ఎయిదర్ ఇన్ ద చర్చ్ ఆర్. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రినే మహిమపరచు. తండ్రితో సమానుడేనా? సమానుడే. దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక ఉందా ఫిలిప్పి 2:5లో? కానీ ఆయన ఎవరికి లోబడ్డాడు? తండ్రికి లోబడ్డాడు. అలాగే భార్య కూడా, అలాగే స్త్రీ కూడా ఏం చేయాలి? పురుషుడితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక పురుషునికి ఏం చేయాలి? లోబడ. అంతేగాని బోధించకూడదని కాదు దాని అర్థం. అర్థమైందా? లీడర్షిప్ దగ్గరికి వచ్చేటప్పటికి పైన మేలు, అంతకంటే పైన క్రైస్ట్, రైట్? ఆ క్రైస్ట్ కింద మేల్, ఆ మేల్ కింద ఫీమేల్. అది ఆర్డర్. పురుషుడు కూడా క్రీస్తుకు లోబడుతూ తనకు లోబడుతున్న స్త్రీని సంరక్షిస్తూ పరిపాలన చేయాలి. తన సొంత పరిపాలన చేయకూడదు పురుషుడికి ఆ సీన్ లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. పురుషుడు క్రీస్తుకు లోబడుతూ స్త్రీని పరిపాలన చేయాలి. స్త్రీ దేవునికి భయపడి పురుషుడికి లోబడాలి, అంతే. సో దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అలా లోబడ్డం వల్ల మీరేం పోగొట్టుకోరు. క్రిస్టియన్ మ్యాచ్ వస్తే అతనే మన బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అని ఎలా ఐడెంటిఫై చేస్తారు? చెప్పాను కదా, ప్రేయర్ చేయండి. ఈ లక్షణాలు ఉన్నాయనుకోండి, దేవునికి భయపడతాడు, మార్మోన్స్ పొందాడు, రైట్? ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు ముందేం చూసుకుంటారు? మనోడా అని చూసుకుంటారు కదా, అదొద్దు, అది చూసుకోవద్దు. తర్వాత నన్ను బాగా చూసుకుంటాడా కదా, ఇట్లా కదా మీరు చూసుకునేది. నన్ను బాగా చూసుకుంటాడే మళ్ళీ కొటేషన్స్. నేను అడిగినప్పుడు ఎక్స్ కొని పెడతాడా, వై కొని పెడతాడా, జెడ్ దగ్గరికి తీసుకెళ్తాడా, ఇలా కదా మీరు అనుకునేది. అమ్మాయిలు ఇంతే కదా అనుకుంటారు. ఎప్పుడైనా ఈ కాలంలో అమ్మాయిలను ఒక ప్రశ్న అడగాలని ఉందమ్మా నాకు, అడగచ్చా? మీరు ఎప్పుడైనా పెళ్లి చేసుకునేటప్పుడు, పెళ్లి గురించి ఆలోచించేటప్పుడు, నేను ఆయన్ని ఎలా చూసుకోవాలి అని ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా? ఊరికే అడుగుతున్నా మనలో మాట. నన్ను ఎలా చూసుకుంటాడు అని తప్ప, నేను ఆయన్ని ఎలా చూసుకోవాలి అది కూడా ఉండాలి కదా, ఇంపార్టెంట్ కదా అది. నన్ను బాగా చూసుకునేవాడు రావాలి. ఎప్పుడు ఇదే ఇక మనకి యావా. అలా కాదు, దేవుణ్ణి చూడండి, ఆయన వైపు చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ క్రైటీరియా. సపోజ్ అన్బిలీవర్ వచ్చాడు, మీరు బిలీవరు, మీరు మార్మోన్స్ పొందారు, మార్మోన్స్ పొందని మ్యాచ్ వచ్చింది, తీసుకోవద్దు, అసలు ప్రార్థన కూడా చేయక్కర్లా. సో ఈ క్రైటీరియా మీట్ అయింది అనుకోండి, ప్రార్థన స్టార్ట్ చేయండి అండ్ గాడ్ విల్ లీడ్ యూ. డైలీ చదివారనుకోండి బైబిల్, ఇందాక చెప్పే కదా, డైలీ దేవుడితో టచ్లో ఉన్నారనుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. నా గొర్రెలు నా స్వరము వినును. మీరు ఆయన గొర్రెల్లా ఉంటే వినపడిపోతుంది. ఆయన గొర్రెల్లాగా లేరనుకోండి, మీరు అప్పుడప్పుడు మ్యారేజ్ కోసం గొర్రె వచ్చి కప్పుకొని వెళ్తున్నారనుకోండి, కష్టం. అదే రైట్. పక్కవారి మాటలు విని మా అమ్మగారు బాప్తిస్మం తీసుకుని కూడా హిందూ మ్యాచెస్ చూస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో ఏం చేయమంటారు? స్టాండ్ తీసుకోవాలి. ఏం చేస్తారు? స్టాండ్ తీసుకోవాలి. మీకు ఒక విషయం అడుగుతాను నేను. మీరు ఒక అబ్బాయిని ప్రేమించి లేదా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎంత స్టాండ్ తీసుకుంటారు? అమ్మతో పోట్లాడతారు, నాన్నతో పోట్లాడతారు. మీకు ఒక బైక్ కావాలంటే ఎంత స్టాండ్ తీసుకుంటారు?
అమ్మని నాన్ని పిండి డబ్బులు వసూలు చేసి బైక్ కొనిపించుకునేదాకా మీకు ఏదన్నా కావాలి, హారమో లేకపోతే పెండెంటో లేకపోతే నెక్లెస్సో కావాలంటే ఏం చేస్తారు? ఏమ్మా దేవుడి విషయాల్లో తీసుకోరా? తీసుకోండి, తప్పులేదు. పిచ్చి పిచ్చి విషయాలకి అమ్మా నాన్నను వేధించడం కంటే దేవుని విషయాల్లో అమ్మా నాన్నకి నచ్చ చెప్పడం మంచిది కదా. నచ్చ చెప్పండి. అమ్మకి, అమ్మ కట్నం తీసుకోను, కట్నం ఇవ్వను, కులం చూసుకోను, క్రైస్తవుడినే పెళ్లి చేసుకుంటాను, క్రైస్తవురాలనే పెళ్లి చేసుకుంటాను చెప్పండి అమ్మకి. ఎన్ని విషయాల్లో మారం చేయలేదు, ఎన్ని విషయాల్లో నేల మీద పడి దొల్లలేదు, నాకు అది ఇవ్వలేదని. మరి ఇప్పుడు చేయడానికి ఏంటట? మంచి చేసే విషయాల్లో నన్ను ప్రశ్న అడుగుతారా మీరు? ఎందుకు ప్రశ్న అడగడం? టేక్ ఎ స్టాండ్, దేవుడి కోసం స్టాండ్ తీసుకోండి. మీకు అంత సీన్ ఉంది, తీసుకోగలరు మీరు అనుకుంటే తీసుకోండి. ఇఫ్ జీసస్ ఈజ్ అవర్ ఓన్లీ సేవియర్, దెన్ వై దీస్ ట్రెడిషన్స్ అండ్ డినామినేషన్స్ ఒరిజినేట్ రోమన్స్, క్యాథలిక్స్ ఎట్సెట్రా. మంచిది ఇది. ఎందుకంటే బికాస్ దే మిస్అండర్స్టూడ్ ద బైబిల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల. అండర్స్టాండింగ్ ఎప్పుడు ఒకటే ఉంటుంది, మిస్అండర్స్టాండింగ్స్ చాలా రకాలుగా ఉంటాయి. అర్థమైందా? సో బీ కేర్ఫుల్ విత్ మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల మేరీని దేవత అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా. మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల అలా కాదు ఇలా పూజించాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల శనివారమే దేవుడి సన్నిధిలో కూర్చోవాలి, ఆదివారం కూర్చోకూడదు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల బ్యాచ్లు వచ్చాయి. బికాస్ దే మిస్అండర్స్టూడ్ ద బైబిల్. అంతే, బైబిల్ ఒకటేగా. మీరు వెళ్ళి చూడండి, యూదుల బైబిలు, క్యాథలిక్స్ బైబిలు, మన బైబిలు మ్యాచ్ అవుతుంది చూడండి వెళ్ళి మీరు. అయినా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. క్రైస్తవేతరులు ప్రసాదం ఇస్తే తీసుకోవచ్చా? మనం క్రిస్మస్ కేక్ను వారికి డిస్ట్రిబ్యూట్ చేస్తే వారు తీసుకుంటున్నారు. క్రిస్మస్ కేక్ ప్రసాదమా? క్రిస్మస్ కేక్ ప్రసాదమా? మరి దానికి దీనికి పోలికేంటి? అదేదో అన్నారు, బోడిగుండికి మోకాలకి ముడేస్తారని. మైకా ఈ అవ్వలేదు. ఇక్కడితో ప్రశ్నలు ఆపేద్దాం, అడగడం. సరేనా? అడగడం ఆపేద్దాం. ఎందుకంటే ఇక్కడ వెలువ ప్రశ్నలు ఒకటి కాదు. కాబట్టి అమ్మ, ప్రసాదం తీసుకునే విషయంలో బైబిల్ ఏం చెప్తుంది? విగ్రహములు వట్టివి కాబట్టి వాటిలో ఏమీ లేదు. నీకంత గిల్లిగా ఉంటే ప్రార్థన చేసి తీసుకో. దట్స్ ఆల్, ఓవర్. మీకు విషయం చెప్పనా, భారతదేశంలో మీరు తినేది ప్రతిదీ ప్రసాదమే. చికెన్ తెచ్చుకుంటారు కదా మీరు, బ్రాయిలర్ చికెన్, అది ప్రసాదం పెడతారు. దాన్ని ఫస్ట్ బిస్మిల్లా చేస్తారు, దాన్ని అల్లాకి అర్పితం చేస్తారు, ప్రసాదమే. మీరు ఏట మాంసం తెచ్చుకుంటారు కదా, మటన్, అది కూడా అంతే. కందిపప్పు, చింతపండు అవి తెచ్చుకుంటారు కదా కొట్లో. ఉదయాన్నే ఏం చేస్తాడు తెలుసా? కడ్డీలు వెలిగించి దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఆ కడ్డీలు తీసుకొచ్చి చింతపండు దగ్గర, ఇలా కందిపప్పు దగ్గర అన్నీ ఇచ్చి మీరు దాన్ని అప్పనంగా కొనుక్కొచ్చుకొని శుభ్రంగా తింటారు. అన్ని ప్రసాదాలే ఇక్కడ. మీరు బస్సు ఎక్కుతారు కదా, బస్సు పూజ చేసి వచ్చిందే, ముందు అక్కడికి వెళ్తుంది. ఆయన ఒక ఆయన ఉంటాడు చూసావా, ఇలా వెళ్తూ ఉంటాడు, అక్కడ పూజ చేయించుకొని అప్పుడు వస్తారు. ఆ బస్సు మీరు ఎక్కి శుభ్రంగా కూర్చుంటారు, అప్పుడు ప్రసాదం గుర్తురాదు మీకు. ఇండియాలో మీరు చేసే ప్రతిదీ ప్రసాదమే. ప్రార్థన చేసుకొని చెయ్యండి. ప్రార్థన వల్ల సమస్తమును పవిత్రపరచబడతాయని చెప్పాడు పౌలు. అయితే ఒకవేళ మీరు అలా తీసుకోవడం వల్ల ఎవరైనా నొచ్చుకుంటున్నారనుకోండి, తీసుకోకండి. మీరు నొచ్చుకుంటున్నారనుకోండి, తీసుకోకండి. మీకు క్లియర్ మనస్సాక్షి లేదనుకోండి, అంత మెచ్యూరిటీ ఇంకా రాలేదనుకోండి, తీసుకోకండి. ఎందుకంటే అవిశ్వాసము వలన పాపము కలుగును అని మళ్ళీ చెప్పాడు ఆయన. సో ఇది కాంటెక్స్చువల్ అన్నమాట, సందర్భాన్ని బట్టి మారుతుంది. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, తీసుకుంటాను. ఎట్లా తీసుకుంటాను తెలుసా? వాళ్ళ ఎదురుగా మళ్ళీ ప్రార్థన చేస్తాను.
సార్ అది ప్రసాదం సార్, మళ్ళీ ప్రార్థన చేస్తున్నారేంటి? మా దేవుడికి ప్రసాదం అంటాను నేను. అప్పుడు నాకు ఒక ఆపర్చునిటీ వస్తుంది ప్రార్థన గురించి మాట్లాడడానికి, ఆ దేవుడికి ఈ దేవుడికి కంపేర్ చేయడానికి, అసలు దేవుడి గురించి మాట్లాడడానికి నాకు ఒక అవకాశం దొరుకుతుంది. ఒక క్రిస్టియన్ మేడము మా కాలేజ్లో తీసుకొచ్చి ప్రసాదం ఇచ్చింది నాకు. నేను జనరల్గా హిందూస్ ఇస్తే నేనేం చేస్తానంటే తీసుకొని ఎవరికైనా ఇచ్చేస్తాను. ఆయన అర్థం చేసుకుంటాడంటే వద్దు సార్ అని చెప్తాను. అర్థం చేసుకోడు నొచ్చుకుంటాడంటే తీసుకొని అర్థం చేసుకొని తింటాను. అలాంటి వాడిని ఆ రోజు వద్దని చెప్పేశాను. ఎందుకంటే ఒక క్రిస్టియన్ మేడం వచ్చి తిరుపతి లడ్డు ప్రసాదం నాకు ప్రసాదం చేస్తుంది ఆవిడ. అంటే ఎందుకు మేడం అలా మీరు అని అన్నాను నేను. అని అంటే ఏముంది సార్, హిమనీ, మా హిమనీ ఫేమస్ లే గుంటూరులో, హిమనీ స్వీట్ అనుకోండి సార్ అంది. అంటే మరి తీసుకురండి హిమనీ స్వీట్, అలాగే తింటాను అన్నాను నేను. మరి ఎందుకు అందరికీ పంచుతున్నారు? తిరుపతి లడ్డు అని ఎందుకు చెప్పారు మరి నాకు? హిమనీ స్వీట్ కదా సార్. మీరు అన్న క్వశ్చన్ లేకండి సార్, ఆయన ఏదో తెస్తే నేనేదో పంచుతున్నాను అని అన్నారు. మరి అట్లా రండి దారికి, ఎందుకు అలాగా మీరు పంచడం దేనికి? సో మనిషిని బట్టి, పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి మీరు ఒకవేళ నీ హిందూ ఫ్రెండ్ హర్ట్ అవుతుంది అని అనుకుంటే తీసుకొని ఆమె ఎదురుగానే ప్రార్థన చేసి దాన్ని పవిత్రపరిచి తినండి, ఏం కాదు. అంత సీన్ మీకు లేదా? తినద్దు. అవిశ్వాసం వలన పాపము కలుగు. ఏదైనా మ్యాచ్ చూస్తే గర్ల్స్ పేరెంట్స్ ఎక్కువగా అబ్బాయి సంపాదన మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అది బాగుంటే మోస్ట్లీ ఫిక్స్ చేస్తారు. బట్ దే వోంట్ ఫైండ్ వెదర్ వీ హ్యావ్ ఎనీ అఫైర్స్ ఇన్ హిస్ పాస్ట్ ఆర్ ఎనీథింగ్. దే లవ్ మ్యారేజ్. అదే లవ్ మ్యారేజ్ అయితే చాలా కండిషన్స్ పెడతారు. ఈవెన్ ద గై ఈజ్ గుడ్, కెన్ యూ సే సంథింగ్ టు పేరెంట్స్ హియర్? మధ్యాహ్నమే చెప్పాను నేను ఈ క్వశ్చన్ వస్తుందని, రానే వచ్చింది. నిజమే, పేరెంట్స్ కూడా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. లవ్ మ్యారేజ్ అయితేనేమో భూతత్వంలో చూస్తారు, అరేంజ్డ్ మ్యారేజ్ అయితేనేమో శాలరీ వరకు చూసేసి, ఫ్యామిలీ వరకు చూసేసి ఇచ్చేస్తారు. ఆ తర్వాత మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. లవ్ మ్యారేజ్ అయినా మీ అమ్మాయేగా, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మీ అమ్మాయేగా. కాబట్టి రెండుటికి ఒకే ప్రమాణం ఉండాలి. అది తల్లిదండ్రులకు ఇచ్చే సలహా. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ప్రమాణాలు మారకూడదు. అమ్మ డబ్బు చూసుకోవద్దు దయచేసి, కులం చూసుకోవద్దు దయచేసి, తల్లిదండ్రులకి ప్రత్యేకంగా చెప్తున్నాను. అండ్ పిల్లలు, తల్లిదండ్రులు దేవుని వాక్యానికి లోబడేంత కాలము మీరు వాళ్ళకి విధేయత చూపించాల్సిందే. అది లవ్ కావచ్చు, అరేంజ్డ్ కావచ్చు. తల్లిదండ్రులకు దేవునికి వ్యతిరేకమైన విషయాలు చెప్తున్నారనుకోండి, యూ డోంట్ నీడ్ టు ఓబే. బట్ దేవునికి సంబంధించిన విషయాలు చెప్తున్నారనుకోండి, యు మస్ట్ ఓబే. తల్లిదండ్రులకు ఎవరైతే ఒబే చేయరో, వాళ్ళని అవమానపరుస్తారో, వాళ్ళని సరిగా చూడరో, లోయ కాకులు వాళ్ళ కళ్ళు పొడుస్తాయని బైబిల్లో ఉంది. గాడ్ ఈజ్ గోయింగ్ టు సీ ఇంటూ ఇట్, హీ విల్ ఇంటర్ఫియర్. సో తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. బట్ తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు లోక సంబంధమైన విషయాలు పాటిస్తూ మా పిల్లలు మాకు విధేయత చూపించట్లేదని అనకూడదు. కట్నం లోక సంబంధమైంది, కులం లోక సంబంధమైంది. తల్లిదండ్రులారా వినండి, డోంట్ ప్రెస్ యువర్ చిల్డ్రన్ టు డూ ఫాల్స్ థింగ్స్. మళ్ళీ బయటకు వచ్చి మా పిల్లలు మా మాట వినట్లేదని అనకండి. అవి లోక సంబంధమైన విషయాల్లో పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. బైబిల్లో 2 విషయాలు ఉన్నాయి. తల్లిదండ్రులకు విధేయత చూపించమని ఉంది, అలాగే తల్లిదండ్రులారా మీ పిల్లలకి కోపం తెప్పించద్దని కూడా ఉంది. బైబిల్ ఈజ్ ఆల్వేస్ బ్యాలెన్స్డ్. వై క్రిస్టియన్స్ ఆర్ డివైడెడ్ ఆన్ డినామినేషన్స్ చెప్పేశానమ్మా, అయిపోయింది, మనకు సమయం ఎక్కువ లేదు. ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేశారు. ముందు విషయం ఏంటి చెప్పలేదేంటి? స్కూల్ బస్ యాక్సిడెంట్, మెనీ చిల్డ్రన్ ఆర్ డైడ్. Is there in these days small children are being died, they are not even seen in the world yet. The question is, do Jesus those small children Jesus loves children or not? బహుశా మీ ఉద్దేశం ఏమై ఉంటుందంటే, అలాంటి పిల్లలు పరలోకంకు వెళ్తారా అనే, అంతేనా?
జీసస్ వాళ్ళని ప్రేమిస్తున్నాడా? అంతేనా? దాని అర్థం అదేనా? లేకపోతే అలాంటి పిల్లలు ఎందుకు చనిపోయారు అనా? ఎందుకు చనిపోయారనా? అంత చిన్నపిల్లలు ఎందుకు చనిపోయారనా? ఐ డోంట్ నో. బట్ లెట్ మీ బీ వెరీ బ్రీఫ్ ఆన్ దిస్. పరలోకానికి ఎవరు వెళ్తారు అంటే, సిలువకి ఎవరు ఎస్ చెప్తారో వాళ్ళు వెళ్తారు, సిలువకి ఎవరు నో చెప్తారో వాళ్ళు నరకంకి వెళ్తారు. పాపాన్ని బట్టి ఎవరు నరకానికి వెళ్ళరు. ఎందుకంటే ఆయన మన పాపముల నిమిత్తమే కాదు, లోకమంతటి పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తమైన మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఉంది. సో కాబట్టి అన్బిలీవర్స్ పాపాలకి శిక్ష కూడా చెల్లించేశాడు ఆయన. ఇక్కడ కావాల్సింది ఏంటంటే, యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఎవరైతే పాపము చేయో వారు నా తండ్రి రాజ్యానికి వారసులు అని చెప్పలా. ఏమని చెప్పాడంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ దేవుని పిల్లలకు అధికారము అనుగ్రహిస్తాను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వానికి నిత్య జీవం అనుగ్రహించినట్లు ఆయన తన కుమారుణ్ణి మన కోసము ఇచ్చివేశాడు. అది. సో కాబట్టి దోస్ హూ యాక్సెప్ట్ జీసస్ దే గో టు హెవెన్, దోస్ హూ రిజెక్ట్ జీసస్ దే గో టు హెల్. పుణ్యం నిన్ను పరలోకంకి తీసుకెళ్ళదు, పాపం నిన్ను నరకానికి తీసుకెళ్ళదు. ఇది ఫస్ట్ పాయింట్, మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళు సువార్త వినలేదనుకోండి, యేసుప్రభు గురించి తెలియదు అనుకోండి, సిలువ సువార్త వాళ్ళకి తెలియదు అనుకోండి, అప్పుడు ధర్మశాస్త్రానుసారము తీర్పు తీరుస్తాడు. యూదులైతే, యూదులకు ధర్మశాస్త్రం ఉంది కదా, వాళ్ళకి. యూదులు కాని వాళ్ళు, క్రైస్తవులు కాని వాళ్ళు, సువార్త వినని వాళ్ళు ఉన్నారనుకోండి, మనసాక్షి ప్రకారం తీర్పు తీరుస్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రోమాపత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చదవండి, మీకు ఈ విషయాలు ఉన్నాయి. కాబట్టి 3 పారామీటర్స్ దేవుడికి. సువార్త వింటే సువార్తే పారామీటరు, సువార్త వినకపోతే యూదులైతే ధర్మశాస్త్రం పారామీటరు, యూదులు కాని వాళ్ళు సువార్త వినని వాళ్ళైతే మనసాక్షి పారామీటరు. చిన్నపిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి 3 years నుంచి మనసాక్షి డెవలప్ అవుతుంది. అంటే స్పృహలోకి వస్తారన్నమాట, ఊహలోకి వస్తారు. మనసాక్షి డెవలప్ అవ్వకుండా చనిపోయారనుకోండి, దేవుడు వాళ్ళని నరకానికి పంపించడానికి వీల్లేదు, ఆయన పక్షపాతి కాడు. కాబట్టి ఈ రోమాపత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఏముందంటే, దేవునికి పక్షపాతము లేదు అనే మాట ఉంది. అయితే ఎలా తీర్పు తీరుస్తాడు? వీ డోంట్ నో. మనసాక్షి ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం ఎలా తీర్పు తీరుస్తాడో మనకు తెలియదు, కానీ ఆయన న్యాయబద్ధంగా మాత్రం తీర్పు తీరుస్తాడు. మత్తయి 10:32 ప్రకారం హిందువుల చేత సర్టిఫికెట్లో ఎస్సీ అని ఉన్నవారు సంఘంలో ప్రభు బల్ల పరిచర్య చేయవచ్చా? సంఘ నాయకులు క్రైస్తవ రాజ్య లాభం కొరకు అలాంటి వారికి పరిచర్య ఇవ్వవచ్చా? ఇలాంటి వారే కాదు, దేవునికి భయపడకుండా ఇష్టారాజ్యంగా జీవించే బీసీలు కూడా, మళ్ళీ చెప్తున్నాను, దేవునికి భయపడకుండా ఇష్టారాజ్యంగా జీవించే బీసీలు కూడా, మారుమనసు పొందని బీసీలు కూడా ప్రభు బలలో పాలు పొందకూడదు. ఒక ఎస్సీలే కాదు. అర్థమైందా? అయితే ఎస్సీల తప్పు ఏంటంటే, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు బయట, అది తప్పు. ఇక్కడ క్రైస్తవులుగా ఉంటూ బయటికి వెళ్ళి హిందువులుగా ఉంటున్నారు, అది పొరపాటు. అయితే వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు డిక్లేర్ చేయొచ్చు. ఈరోజు మీరు డిక్లేర్ చేస్తే మీ ఉద్యోగం పోదు, మీ ఇంజనీరింగ్ సీట్ పోదు, మీ మెడిసిన్ సీట్ పోదు. మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. ఎలా డిక్లేర్ చేయాలో నన్ను కలవండి, నేను చెప్తాను మీకు. ఐ కెన్ గైడ్ యూ ఆన్ దట్. దెర్ ఆర్ సర్టన్ ప్రిన్సిపల్స్. కొన్ని డాక్యుమెంట్స్ మీరు పుటప్ చేయాలి, చేస్తే మీరు ఎస్సీల నుంచి బీసీలుగా మారవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈవెన్ గవర్నమెంట్ సర్వెంట్స్కి ఇంకా ఈజీ. మీ అపాయింటింగ్ అథారిటీకి మీరు ఒక లెటర్ రాసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు పెడితే తప్పనిసరిగా, దానివల్ల మీరు ఏ రాయితీలు కూడా పోగొట్టుకోరు. మహా అంటే ప్రమోషన్లు లేట్ అవుతాయి అంతే. ప్రభు కోసం ఆ మాత్రం మీరు త్యాగం చేయగలిగితే యూ కెన్ కన్వర్ట్ యువర్ సెల్ఫ్ ఇంటూ క్రిస్టియానిటీ, నో ప్రాబ్లం సర్టిఫికేట్ విషయంలో కూడా. కానీ ఇలాగ 2 విధాలుగా ఉంచుకోవడం మాత్రం తప్పు కాదు. అయితే కేవలం వాళ్ళే తప్పిదస్తులు కాదు, మనందరం కూడా తప్పిదస్తులమే. అందరికీ రాశాడు పౌలు, ప్రభు బల్లో చేయి వేసినప్పుడు ఎలా వేయాలట? పరీక్ష చేసుకుని యోగ్యంగా చేయి వేయాలి. ఇది ఎస్సీలకే కాదు, బీసీలకి, ఓసీలకి, అందరికీ వర్తిస్తుంది. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్లో ఏది బెటరు? అయిపోయింది. దేవుని వాక్యం లవ్ మ్యారేజ్ని సపోర్ట్ చేస్తుందా? అది కూడా అయిపోయినట్టుంది. ఎందుకంటే యాకోబు రాహేల్ని ప్రేమించినని ఉంది, ప్రేమించినని ఉంది, ప్రేమించాలి అని లేదు కదా. బైబిల్లో ఉన్న విషయం ఉన్నదన్నట్టుగా రాస్తాడు. దావీదు వ్యభిచారం చేసెను అని ఉంది, అబ్రహాము అబద్ధమాడెను అని ఉంది. చేసేద్దామా అన్నీ? వద్దు, అలా కాదు, దాని అర్థం అది కాదు.
ప్రేమించడం తప్పు కాదమ్మా. దేవునికి వ్యతిరేకంగా ప్రేమించడము, దేవుని కాదన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం తప్పు. అది మీరు గ్రహించండి. ఎక్కువ మంది క్రైస్తవులు జీవితం అంతా తనకు నచ్చినట్లు తిరుగుతారు. చివరి దశలో మారుమనసు వచ్చిందంటారు. తెలిసి పది తప్పులు చేస్తుంటారు. అలాంటి వారు పరలోక రాజ్యానికి వారసులుగా ఉండగలరు. దొంగ పాపం చివరిలో మారుమనసు పొందాడు. నువ్వేమన్నా ఆపగలవా? దొంగ చివరిలో మారుమనసు పొందాడు కదా, ఇది కుళ్ళుకోవడం అంటే ఇదే. పర్లేదు, పొందనివ్వండి. అప్పుడన్నా పొందారు కదా, పొందనివ్వండి. మీకేంటి ప్రాబ్లం ఏంటి? కాకపోతే మీ స్థానం కొంచెం గొప్పగా ఉంటుంది అక్కడ. పైకి వెళ్ళినప్పుడు లాస్ట్ మినిట్లో మారుమనసు పొందిన వాళ్ళకిను మీకు కొంచెం తేడా ఉంటుంది. దేవుడు మంచోడు కదా, మీకు మంచి సీటే ఇస్తలే, మీరేం ఫీల్ అవ్వద్దు. మారుమనసు పొందిన తర్వాత తప్పులు చేస్తే పరలోక రాజ్యానికి మరణించిన తర్వాత వెళ్ళగలరు. నిజానికి ఎటువంటి వారు వెళ్ళగలరు? నేను ఇందాక చెప్పేశానుగా, తప్పులు చేసినందుకు నరకానికి, పుణ్యం చేసినందుకు పరలోకానికి వెళ్ళరు అని ఇందాక చెప్పేశాను. అలాగని పాపం చేద్దామా? నో. 1 యోహాను పత్రికలో ఏమన్నాడంటే, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండానట్లు ఈ మాటలు మీకు రాయిచున్నాను. ఎందుకు రాస్తున్నాను? మీరు పాపము చేయకుండానట్లు ఈ మాటలు మీకు రాయిచున్నాను. ఏమని? ఒకవేళ మీరు పొరపాటున పాపం చేస్తే యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు. ఇది ఎట్లా ఉంటుందంటే, నువ్వు బైక్లో ఫాస్ట్గా వెళ్తున్నావు అనుకో, అమ్మ చెప్పుద్ది ఏమని? ఫాస్ట్గా వెళ్ళకు, పడతావు, కాళ్ళు ఇరుగుతాయి చెప్పుద్ది. అర్థమైందా? ఒకవేళ పడితే నాకు ఫోన్ చేయి అంటది. అంటే పడమని కాదు, దాని అర్థం పడమని కాదు. ఒకవేళ పడితే ఆ పక్కనే మీ కాలేజ్ పక్కనే హాస్పిటల్ ఉంది చూడు అంటది. అంటే పడమని కాదు, హాస్పిటల్కి వెళ్ళని కాదు. అలాగే యోహాను రాశాడు, నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకూడదని రాస్తున్నాను ఈ విషయాలు. ఒకవేళ పాపం చేస్తే యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు. ఆయన మన పాపముల నిమిత్తమే కాదు, లోకమంతటి పాపం నిమిత్తము ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. కాబట్టి యూ డోంట్ లూజ్ సాల్వేషన్, రైట్? అయితే డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ లైసెన్స్ టు సిన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. మాకు నువ్వు ఇచ్చిన ఆసక్తిని బట్టి నీకు వందనాలు. సాయంత్రం చివరి సెషన్కి మమ్మల్ని సిద్ధం చేయండి. మా మనస్సుల్ని మీరే తండ్రి నీ మీద లగ్నం చేసుకుని మాకు ఏకాగ్రతనిచ్చి నాయన మా అవసరం కొద్దీ మాతో మాట్లాడండి. మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని దర్శించండి నాయన. ఈ జీవం కలిగిన మాటల్ని మాకు వినిపించమని యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.